ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తూ వస్తూ ఉంటారు. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన ఎంచుకునేటువంటి కథల ద్వారా ఆయన విజయవంతమైనటువంటి సినిమాలను తీయగలుగుతున్నారు. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమా అయితే తెరకెక్కించబోతూ ఉన్నారు. దాని తరువాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమాలో నటించబోతూ ఉన్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించినటువంటి కథ ఒక నవల్ ఆధారంగా ఉండబోతోంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, హాయ్ అండి. నమస్తే అండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుందని, అయితే ఆ సినిమా కథ ఒక నవల ఆధారంగా ఉండబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఏంటి అసలు ఆ సినిమా కథ, ఏ నవల ఆధారంగా ఉండబోతోంది, నిజంగా ఆ కథ ఏంటి? అల్లు అర్జున్ ప్యాడ్ వరల్డ్ స్థాయికి చేరిపోయాడు, మనందరికీ తెలిసిందే. పుష్ప 2 తర్వాత ఆయన క్రేజ్ కానీ, పుష్ప 1 తర్వాత పుష్ప 2, వాటి తర్వాత ఆ చిత్రాల తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ప్రశ్న. దాంట్లోకి అల్లు అర్జున్ వర్కింగ్ టైటిల్ AA22గా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా కొనసాగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో అంటే గత వారంలో నుంచే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. అంటే అట్లీ తర్వాత నెక్స్ట్ వచ్చే సినిమా ఈ లోకేష్ కనకరాజ్ సినిమా కన్ఫర్మ్ అయినట్టు. దానికి వర్కింగ్ టైటిల్ మళ్ళీ వచ్చేసి AA23 అంటే అల్లు అర్జున్ 23 సినిమా, అంటే 2023 సినిమాగా వ్యవహరిస్తున్నారు. సరే, అది వర్కింగ్ టైటిల్ ప్రస్తుతానికి. అయితే ఈ లోకేష్ కనకరాజు యొక్క చిత్రం కథాంశం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అది తమిళంలో చొక్కన్ అని చెప్పేసి ఒక రైటరు కామిక్ సిరీస్, అంటే ఫాంటసీ కథలు అవి. అంటే మనకు తెలుగులో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన విక్రమార్కుడు, బేతాళ విక్రమార్కుడు, ఇట్లాంటి విక్రమార్కుడు తరహాలో ఎట్లా ఉన్నాయో ఒక ఫాంటసీ స్టోరీస్, ఒక జానపద, మన తెలుగులో అంటూ జానపద కథానాయకుడు అని అంటుంటాం. అంటే ఒక కథానా క్యారెక్టర్ ఉంటుంది, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తాడు, అట్లాంటి కొన్ని చిత్రాలు. ఇప్పుడు మన హీమ్యాన్ టైప్లో వచ్చేసి ఇంకా కొన్ని చెప్తే స్పైడర్ మ్యాన్ లాంటి కథ క్యారెక్టర్ చేసిన హీమ్యాన్ క్యారెక్టర్, బ్యాట్మ్యాన్ క్యారెక్టర్లు, ఇవన్నీ ఫాంటసీ చిత్రాలుగా చెప్పవచ్చు. అంటే ఏదైనా సమస్య వస్తుంది, వాళ్ళు వచ్చేసి ఆ శక్తి బలమైన శక్తులు ఉన్న వ్యక్తి ఆ శక్తి రూపంలో వచ్చేసి ఆ కథ నడిపించేసి దాన్ని సాల్వ్ ఇవ్వడం అనేది అట్లాంటి కథలు. అలాగే తమిళ భాషలో ఈ చొక్కని గారు రాసినటువంటి ఆ ఫాంటసీ జానపద కథలు ఏంటంటే ఇరంబుక్కై మాయావి, అంటే ఆటవిక నేపథ్యంలో శక్తివంతుడు అనే అర్థం, దాని అర్థం. ఓకే, అక్కడ ఏంటి ఆ కథలు అంటే ఇప్పుడు ఈ కథాంశంలో ఏదైతే చొక్కని చెప్తున్న ఇరంబుక్కై మాయావి అనేటువంటి క్యారెక్టర్లు ఏంటంటే ఒక అనుకోకుండా వెళ్ళినటువంటి వ్యక్తి అడవిలో ఉండడం, అడవిలోకి వెళ్ళిన తర్వాత అడవి విన్యాసాలు అవన్నీ ఉంటాయి కదా, సహజమే కదా. దాంట్లో అతను ఒక చెయ్యి కోల్పోయినటువంటి బాలుడికి మరి అది అతీంద్ర శక్తులు దేవుడు కరుణించేసి ఒక అద్భుతమైన చెయ్యి ఇస్తే ఆ చెయ్యితోటి మాయావి అనేటువంటి చెయ్యి, ఆ చెయ్యితోటి అతీంద్రమైన శక్తులు ఉంటాయి, దాంతో మొత్తం కథ నడిపించడం. ఇదంతా కూడా మనకు జానపద చిత్రాల్లోనూ, మనకు ముఖ్యంగా బాలరాజు కథలు చూస్తుంటాం, బాలనాగమ్మ కథ లాంటి కథల్లో ఎట్లా ఉంటుందో, ఏదో దేవత ప్రత్యక్షం ఒక వరం ఇచ్చేసి ఒక మంత్రదండమో చేయి దండమో ఏదో ఇస్తే దాని నుంచి కథ ఎట్లా వెళ్ళిపోతున్నట్టుగానే అట్లాంటి అంతా కూడా తమిళలో కూడా అలాంటి కథ అంశం ఉన్నటువంటి క్యారెక్టర్. దాన్ని ఆధారంగా చేసుకొని అల్లు అర్జున్ కథాంశంతో అడవి నేపథ్యంలో చేస్తున్నారు అనేది. అంటే అల్లు అర్జున్ సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు ఆయన సైన్స్ ఫిక్షన్లో కానీ ఇటువంటి జానపదాల్లో ఆయన నటించినటువంటి దాఖలాలు అయితే లేవు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారంగా మొదటిసారి ఆయన జానపదంతో మేళవించినటువంటి ఈ సామాజిక కోణంలో ఉండేటువంటి ఒక కథతో, అది కూడా సైన్స్ ఫిక్షన్ వచ్చేలాగా ఆయన ఈ కథను ఎంచుకున్నారు. ఏంటి ఆయన కథల ఎంపికల విషయంలో ఎందుకు ఇటువంటి జాగ్రత్త తీసుకున్నారంటారు? ఖచ్చితంగా అండి, మొనాటమీ అనే ప్రతి హీరోకి మొనాటమీ రాకూడదు, ఒక వైవిధ్యమైన కథలు రావాలి. ఎందుకంటే ఒకే తరహా కథలు చేసుకుంటూ ఒకే మూసలో ఉంటే రాణింపు ఉండదు, చాలా వరకు చాలా సాధ్యం. అది వెనకటి ఎప్పుడు కొన్నాళ్ళ తర్వాత కూడా శోభన్ బాబు గారికి ఫ్యామిలీ డ్రామాలు అన్నీ కూడా కొంచెం మళ్ళీ కథ డిఫరెంట్గా ఉంటే తప్పించి రాలేదు. అట్లాగే ఒక మూసలో ఉండకుండా ఒక ఆర్టిస్ట్ అనేవాడు డిఫరెంట్ కథలు తీసుకోవడం అనేది ఆహ్వానించదగింది. సహజంగా తెలుగు, మన తమిళన్స్ చాలా తక్కువ ప్రయోగాలు చేస్తారు అట్లాంటి. మలయాళం చిత్రాలు తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఏ సినిమాకు ఆ సినిమా కథ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళది ఆర్ట్ ఫిల్మ్ టైప్లో ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే వాల్యూ ఆఫ్ ద స్టోరీగా చూస్తుంటారు. సో మనకు హీరో ఇమేజ్లు ఇరుక్కున్నా అయినా కూడా ఇట్లాంటి అల్లు అర్జున్ లాంటి స్టారు ఆల్రెడీ మనం చూసిన గోనగన్నారెడ్డి క్యారెక్టర్లు హిస్టారికల్ ఫిల్మ్లు నటించడం డిఫరెంట్, అంటే ఒక ఫ్యామిలీ చిత్రం, యాక్షన్ ఫిల్ము,
తర్వాత ఈ మా ఏదైతే అటవీ నేపథ్యంలో వచ్చినటువంటి పుష్ప కల్ప స్మగ్లర్గా ఫుల్ మాస్ ఊరా మాస్ క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు డిఫరెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి డిఫరెంట్ స్టోరీ చేయాల్సింది. కానీ ఈ ఫాంటసీ అన్నప్పుడు మరి మళ్ళీ దీంట్లో మనకు గ్రాఫిక్స్ వర్క్, ఈ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉంటుంటాయి. సహజంగా మరి ఎలాంటి కథాంశం ఉంటుందో, కథనం ఎలా ఉంటుందో తెలియదు. మాత్రం ఆ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇతనికి పవర్ఫుల్ ఆఫ్ ఏదన్నా ఒక శక్తులు ఉన్నట్టుగా, లేదంటే దాన్ని ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేశాడు అనేది ఉంటుండొచ్చు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. కానీ ఇదే కరెక్ట్, ఇలాగే తీస్తున్నారు మాత్రం ఎక్కడ ఆధారం లేవు, బయట రూమర్స్గానే ఈ చర్చ జరుగుతుంది. ఓకే, అంటే తమిళ్లో ఈ నవల మంచి ప్రాధాన్యత పొందిందా? ఖచ్చితంగా అది మనకు బేతాళ కథలు ఎట్లా ఫేమస్, అక్కడ వాళ్ళకు కామిక్స్ ట్రెడిషనల్ స్టోరీస్ అవి ఇప్పటికి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అవి ఒకనాటి 100 సంవత్సరాల కింద ఎప్పటి నుంచో వస్తుంది. ఎప్పుడు అని ఎక్కడా ప్రారంభించలేదు. కానీ మనకు చందమామలో వచ్చే బేతాళ కథలు ఎలాంటివి అట్లాంటి కథ కానీ మనం చెప్పచ్చు. లోకేష్ కనకరాజు గారు వచ్చి తమిళిని కాబట్టి తను చిన్ననాటి నుంచి విన్న కథలు, ఆ కథలు వింటున్నప్పుడు ఆయనకి ఏమన్నా ఊహ కానీ ఒక కథనం ఏమైనా గుర్తుకొచ్చి ఉండదు, ఒక కాన్సెప్ట్ గుర్తొస్తుండొచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో మన పాత హీరోలు ఈ తరహా కథల్ని ఎంచుకొని ఆ తరహా కథల్లో అద్భుతమైనటువంటి నటన కనబరిచి సత్తా చాటేవాళ్ళు. ఇప్పుడు ఈ తరహా కథలు కాస్త తగ్గాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ తరహా కథల్ని ఎంచుకోవడాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే ఒకప్పుడు ట్రెడిషనల్ మనం చూసాం, చాలా కథలు అలాగే ఉండేది. ఎన్టీ రామారావు పీరియడ్లో చూస్తే అన్ని జానపద చిత్రాలే బాగా ఉండేవి. అదే బాలనాగమ్మ లాంటిది, ప్రణారాయణ లాంటి కథలు, ఇట్లాంటివి కూడా ట్రెడిషనల్గా కథల్లో, కథనాలుగాను, ఇతిహాసాల్లోనూ, నవల్లోనూ అట్లాంటి చదివిన కథలనే సినిమాగా అంశాలుగా వచ్చాయి. తర్వాత సాంఘిక చిత్రాలు వరవడి జరిగింది. సో అడపాదప ప్రయత్నాలు అంటే మీరు అన్నట్టు సైన్స్ ఫిక్షన్, ఆదిత్య 369 చెప్పి బాలకృష్ణ గారు చేయడం కానీ, తర్వాత టైం మిషన్లో కొన్ని సబ్జెక్ట్ వెళ్ళడం, ఇవన్నీ సైన్స్ అండ్ ఈ టెక్నాలజీ వాడుతూ కూడా సబ్జెక్టులు వచ్చాయి. మరి దీంట్లో ఈ చిత్రంలో ఎలాంటి సబ్జెక్ట్ కథలను తీసుకుంటారనేది ఇంకా క్లారిటీ లేకుండా మొత్తం మీద పలానా ఇరుంబోయ్ నవల ఆధారంగా కథ తయారవుతుందని మాత్రం చక్కర్లు పడతా ఉంది వార్త. ఇట్లాంటి డిఫరెంట్ స్టోరీస్ మాత్రం ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.